అంత కాన్సంట్రేషన్ ఎందుకు కనబడుతుంది? 11 సీట్లు వచ్చినా మీకు భయమే, 151 సీట్లు వచ్చినప్పుడు మమ్మల్ని చూసి భయమే, 11 సీట్లు వచ్చినా భయంతోనే ఉన్నారు తెలుగుదేశం కూటమి. ఎందుకంత భయం ఎందుకు నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి సావలేదు బతికే ఉన్నాడు అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా లేపేయాలనేది తెలుగుదేశం పార్టీ ప్లాను. రాజకీయంగా ఎదుర్కోండి, 11 సీట్లే వచ్చినాయి కదా, అయినా ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి? ప్రతిసారి ఎవరు శాశ్వతంగా అధికారంలో ఉండరు, మీరు చెప్పిందే కదా అది కూడా, అది మళ్ళీ మీకు కూడా వర్తించింది కదా. అవును. సో మీకు అధికారం మీకు కొత్త కాదు, ప్రతిపక్షం మీకు కొత్త కాదు, సేమే కదా అది కూడా. అధికారం మీకు కొత్త కాదు, మాకు కొత్త కాదు. సో మేము ఓడిపోలేదు సార్, మేము ప్రజల గుండెల్లో ఉన్నాం, మేము నైతికంగా గెలిసే ఉన్నాం. కాదు, ఇదే 40% గతంలో 2019లో తెలుగుదేశం పార్టీకి వస్తే, ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఓట్లు వస్తే, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఇంత మరి ఈ రకంగా మాట్లాడిన సందర్భాలు అయితే నా జర్నలిజంలో నేను చూడలేదు. కానీ మీరు ఏ విధంగా దాడులు ఏ విధంగా చేస్తారు రాష్ట్రం అంతా చూసారు కదా. అవును. మరి మేమే అధికారంలో ఉన్నప్పుడు అదే విధమైనటువంటి దాడులు, అదే విధంగా వాళ్ళ పార్టీ ఆఫీసులో కూలగొట్టు. కానీ నేను ఒకటి మాత్రం మిమ్మల్ని విమర్శిస్తాను. నేను ఒక విషయంలో, ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు 3800 పైచిలకు కిలోమీటర్లు ఆయన 3600 పైచిలకు కిలోమీటర్లు నడిచినప్పుడు ఎక్కడా ఎటువంటి ఆటంకం కలగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, ఆయనతో కలవటానికి వచ్చిన వాళ్ళకి కానీ. ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన యాత్ర చేస్తున్నా, యువగళం పాదయాత్ర చేస్తున్నా లోకేష్ గారు, ఆ తర్వాత వారాహి యాత్ర చేస్తున్నా, ఏదో రకంగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అది కూడా వాళ్ళ మీడియాలో జరిగేటటువంటి పబ్లిసిటీ. అన్ని మీడియా పబ్లిసిటీ అంటే ఎట్లా? లోకేష్ పాదయాత్ర, ఇప్పుడు అంగళ్ళ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిందా రాయి? పోలీసుల మీద దాడి చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసుకున్నారు. రాళ్ళు కారుల్లో రాడ్లు పెట్టుకొని తీసుకొని వచ్చి రాళ్ళు పెట్టి తీసుకొచ్చింది తెలుగుదేశం కార్యకర్తల, వైసీపీ కార్యకర్తల. సార్ చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో వచ్చే తెలుగుదేశం వాళ్ళు వస్తారా, వైసీపీ వాళ్ళు వస్తారా? పోలీసుల మీద దాడులు చేసిన తెలుగుదేశం వల్ల, వైసీపీ వాళ్ళ? పోలీసులు గాయాలైనయా లేదా? ఒకళ్ళ కన్ను కూడా పోయింది కదా. సరే, అది వదిలేద్దాం, అంగళ్ళ వ్యవహారం వదిలేద్దాం. లోకేష్ పాదయాత్ర, యువగళం పాదయాత్ర మా ప్రభుత్వంలోనే కదా పాదయాత్ర చేసింది. మేము నిజంగా ఆటంకాలు ఏర్పడిస్తే పాదయాత్ర ఎక్కడ చేసేవాడు, ఎట్లా పూర్తయ్యేది? వారాహి ఎక్కడ ఆపాం సార్? ఆయన ఎప్పుడు అమావాస్యకి పౌర్ణానికి షూటింగ్ మధ్యలో ఖాళీగా ఉండి ఆయన రాక మా మీద విమర్శలు చేస్తే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నారు పాదయాత్రలో వాళ్ళు మాకు ఏం ఆటంకాలు కలిగించలేదు అనేది, పైకి కనిపించేది అదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద తేనెటీగలు వదిలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ యాత్ర ఈ రూట్ లో చేస్తామంటే కుదరదు, పర్మిషన్ ఇవ్వమంటే మేము యాత్ర రూట్లు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మీడియా పబ్లిసిటీ ఇవ్వకుండా కూడా టార్గెట్ చేశారు. అంతెందుకు సార్, ఈ రోజు కూడా ప్రధాన ఛానల్ గా పేరు పొందినటువంటి ఛానల్స్ తెలుగుదేశం పార్టీకి 2019 నుంచి 24 దాకా కొమ్ము కాయలేదని, వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాయల, తెలుగుదేశానికి కొమ్ము కాయలేదని చెప్పి ఏపీలో బ్యాన్ చేశారు. సరే, బ్యాన్ కూడా ఎత్తేసింది కదా ఢిల్లీ కోర్టు మొట్టికాయలు వేస్తే ఇప్పుడు ఎత్తేయాల్సిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళకి కొమ్ము కాయకపోతే ఎవరైనా బ్యాన్ చేస్తారు. కిషోర్ గారు మీకు కూడా చెప్తున్నా, మీరు కానీ తెలుగుదేశానికి భజన చేయకపోతే మీ వైబ్రెంట్ మీడియాకి కూడా ఇబ్బంది. అదేంటి? అంతే, మేము న్యూట్రల్ సార్. న్యూట్రల్ న్యూట్రలే సార్. మీరు మాట్లాడినట్టుగానే అందరినీ మాట్లాడిస్తారు. అలా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీకు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు సార్. మీ భార్య గురించి పెడతారు, మీ పిల్లల గురించి పెడతారు, మీ ఛానల్ గురించి పెడతారు, రకరకాలుగా నాకు పెడుతున్నారు. నేను సాక్షిలో పనిచేసి వచ్చానని చెప్పి నా మీద మనిషి కదా, ఆల్రెడీ అమోరాలు కాబట్టి ఎక్కువ టార్గెట్ చేస్తారు. ఉద్యోగమే మన సార్. నేను చెప్పాను కదా, 2 ప్రధాన ఛానళ్ళు వాళ్ళు తెలుగుదేశానికి కొమ్ము కాయలేదు అనే ఉద్దేశం, వాళ్ళు వైసీపీ కొమ్ము కాయల. వాళ్ళు న్యూట్రల్ గా ఉన్నా కూడా వాళ్ళ మీద బురదేసేసి ఆ ఛానల్ను బ్యాన్ చేస్తున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్పేసి ఆ ఛానల్ చైర్మన్ల మీద, ఆ ఛానల్లో పనిచేసేటటువంటి జర్నలిస్టుల